మీరు మోసాన్ని మోసగించిన కథ వినాలనుకుంటున్నారా? ఒకరోజు రాజ్యంలో ఒక వార్త వేగంగా వ్యాపించింది. అమ్మవారు నాతో నేరుగా మాట్లాడుతున్నారు అని ఒక వ్యక్తి ప్రకటించాడు. అతను చెప్పిన మాటలు ప్రజల్ని భయపెట్టాయి. దేవి చాలా కోపంగా ఉన్నారు. వెంటనే అందరూ దానాలు, ధర్మాలు చేయాలి. లేకపోతే మీ అందరికి దురదృష్టం వస్తుంది అని ప్రజల్ని భయపెట్టాడు. ప్రజలు భయంతో బంగారం, ధనం అంతా అతనికిచ్చేశారు. ఈ విషయం మన శ్రీకృష్ణ దేవరాయల వరకు చేరింది. రాజు అతన్ని వెంటనే రాజ్యసభకి పిలిపించాడు. సభలో అందరూ గౌరవంగా విన్నారు. కానీ తెనాలి రామకృష్ణ నిశ్శబ్దంగా అతన్ని గమనించాడు. తెనాలి ముందుకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు, మీతో దేవి నిజంగానే మాట్లాడితే రాజుకే తెలిసిన ఒక రహస్యాన్ని అడిగి చెప్పమనండి చూద్దాం అని. సభలో అంతా నిశ్శబ్దం చోటు చేసుకుంది. ఆ వ్యక్తి ముఖం మారిపోయింది. చెమటలు పట్టాయి. దేవి ఇప్పుడే నాతో మాట్లాడటం లేదు అని తడబడిపోయాడు. తెనాలి గట్టిగా అన్నాడు, నిజం ప్రశ్నలను ఎప్పుడు భయపెట్టదు. అప్పుడు అందరికీ అర్థమైంది, ఈ మనిషి మోసం బయటపడింది. రాజు తెనాలి తెలివిని ప్రశంసించాడు.